బేసిక్ హ్యాండ్ వాషింగ్కి చాలా రకాల స్టెప్స్ ఉన్నాయి, కాబట్టి మనం 6 స్టెప్స్ మాత్రమే నేర్చుకుందాం ఈ వీడియోలో. హ్యాండ్స్ బాగా డర్టీగా ఉంటే సోప్ అండ్ వాటర్ వాడాలి. ఒకవేళ వాటర్ అవైలబిలిటీ లేకపోతే శానిటైజర్ కూడా వాడచ్చు. డర్టీ లేకపోయినా కూడా ఇన్స్టెంట్గా వాడుతూ ఉంటుంటే ఇన్స్టెంట్ శానిటైజర్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆల్కహాల్ ప్రజెంట్ అయి ఉన్న శానిటైజర్స్, అవి వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ని వాటర్ తోటి వెట్ చేసుకోవాలి. ఆ వెట్ చేసుకున్న తర్వాత మనం సోప్ జెల్ తీసుకోవాలి చేతికి. సోప్స్ కూడా వాడుతూ ఉంటారు కానీ హ్యాండ్ జెల్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. మనం ఆపోజిట్గా పామ్స్ రబ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ స్టెప్లో మనం. నెక్స్ట్ మనం ఫింగర్స్ మధ్యలో క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా. పామ్స్ ఆపోజిట్గా రబ్ చేసుకుంటూనే క్లీన్ చేసుకోవాలి ఫింగర్స్ని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక పామ్ ఉంటుంది కదా, ఆ పామ్ని ఇంకో పామ్ తోటి నీట్గా ఫింగర్స్ మధ్యలోకి ఇంటర్లాక్ అయ్యేటట్టుగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో మనం ఇంటర్లాక్ అయ్యేటట్టుగా ఫింగర్స్ బాగా ఇంటర్లాక్ అయ్యేటట్టుగా ఫింగర్ నెయిల్స్ నీట్గా క్లీన్ అయ్యేటట్టుగా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం థమ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనం రైట్ థమ్ని లెఫ్ట్ థమ్ని రైట్ థమ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే థమ్స్ మధ్యలో కూడా బ్యాక్టీరియా అనేవి ఉండొచ్చు, జర్మ్స్ అనేవి, అందుకోసం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం మినిమం 20 సెకండ్స్ వరకు అయినా హ్యాండ్ వాషింగ్ అనేది జనరల్గా చేయాలి. బయట అనేది మామూలుగా ఇమీడియట్గా ఇట్ అనేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారు, నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ స్టెప్లో మనం ఇలా ఒక థమ్ మీద ఫింగర్ నెయిల్స్ నీట్గా క్లీన్ అవ్వడానికి రొటేషనల్ రబ్బింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే ఆపోజిట్ హ్యాండ్ కూడా చేస్తూ ఉంటాం, నీట్గా రబ్ చేసుకుంటూ ఉంటాం. నీట్గా ఇలా 20 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ పైన ఆ టైం లోపల ఏదో సాంగ్ పాడుకోవడమో ఏదో వచ్చి చేస్తూ ఉండుకోవచ్చు అనమాట. దీని తర్వాత హ్యాండ్స్ని వాటర్ పెట్టి వాష్ చేసుకుని డ్రై టిష్యూని తోటి మన వెట్ హ్యాండ్స్ అనేవి నీట్గా డ్రై చేసేసుకుంటే బెటరు. చూడండి, డ్రై టిష్యూ తీసుకుని ఆ వెట్ హ్యాండ్ని క్లీన్ చేసేసుకుని ఈ ట్యాప్ని అనేది మన చేతితో ఆఫ్ చేయకుండా ఆ వెట్ టిష్యూ అనేది ఉంటుంది మనం తుడుచుకున్నది, ఆ టిష్యూ పెట్టి స్టాప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఇవి పట్టుకుని ఉంటాం కదా, అవి ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని డిస్కార్డ్ చేసేయడమే. ఇంకా మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు రిస్ట్ వర్క్ అని ఆ సగం చేతి వర్క్ అని క్లీన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళన్నీ పట్టుకుని ఉంటారు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవడం చాలా బెటర్. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే హాస్పిటల్ నుంచి ఇన్ఫెక్షన్స్ రెడ్యూస్ చేయాలంటే మన హ్యాండ్ హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.